హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గర్వము అంటే ఎంతమందికి తెలుసో చెప్పండి, చేయి చూపించండి. అబ్బా, ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా? ఎలా తెలుస్తుంది గర్వం వచ్చినట్టు ఒక మనిషికి? నాకు తెలుసులే. ఏంటి, ఎవరన్నా ఏమన్నా చెప్తుంటే ఏమంటారా? నువ్వు తెలుసులే బాయ్. ఏంటి పెద్ద, నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లా. ఈ మాటలు మీ నోట్లోంచి వచ్చిందంటే 104 వచ్చింది గర్వం. ఇంకేం అక్కర్లేదు, థర్మోమీటర్ అక్కర్లా, నీ మాటలే నీకు సాక్షి. మాట్లాడితే నేను 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 అనే మాట వస్తుంది. నేను పాడానంటే, నేను ప్రసంగం చేశానంటే, నేను కానికి ఇచ్చానంటే, అసలు నేనుంటే అసలు నా వల్లనే మా ఆయన బతుకుతున్నాడు అందొక ఆమె. అమ్మో, ఇంకా ఇందులో భక్తి గర్వం వస్తుంది. నా ప్రార్థన వల్లనే అందరూ మారారు. సటల్గా వస్తుంది గర్వం అనేది. ఒకడు భలే గర్విస్తాడు అన్నాడంట. ఆడి గర్వం ఎవడో అణచలేకపోతున్నాడంట. ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు కూర్చున్న ఆ సోఫాలో ఎక్కి వాడు లేనప్పుడు బాగా తొక్కి, ఈడి గర్వం అణిచాడ్రా, ఈడి గర్వం అణిచాడ్రా, ఈడి గర్వం అణిచాడ్రా అని డ్యాన్స్ చేస్తున్నాడంట. ఆ కింద ఉన్నాడనంట, వాడి గర్వం అణిచాడనే గర్వం నీకు వచ్చింది కదరా. వాడి గర్వాన్ని అణిచారంటున్నావు, నీకే వచ్చింది ఇప్పుడు. వాడికి మించిన గర్వం వచ్చింది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును. ఇలాంటి వాక్యాలన్నీ పెట్టి రేడియోలో స్కిట్లు వేసేవాళ్ళం. 1 minute 2 minute స్కిట్స్. ఒకడు బాగా తాగేసి, ఎవడొస్తాడో చూద్దాం రడ్రా, అందరూ పారిపోతున్నారు. ఎమ్మెల్యే వాడు అన్నాడంట, వాడు పారిపోయాడు పాప. ఆయన ఇడితో కూడా ఎందుకురా మనకెందుకు. ఊరు బయటకు వచ్చేసాడు. ఎవడొస్తాడో చూస్తాడు, నేను తాడి చెట్టు ఎక్కుతాడా, నేను ఆపండ్రా చూస్తాడో, నన్ను ఆపుతాడు రా. పిల్లలు వచ్చారు, నాన్న ఏడు బాకవాడు పరా పిల్లగా. భార్య వచ్చిందంటే, ఏమండి 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 అర్థం, నువ్వు చెప్తేంటారా పా, నేను ఎక్కుతున్నా. బరబర ఎక్కాడంట. ఓవర్ పవర్ వచ్చింది పాపం. అందరు ఊళ్ళో అందరు పోగైపోయారు, పైకి చూస్తూ ఉన్నారు. అందరూ చూడంగానే ఇంకా వచ్చేసింది అయ్యగారికి. ఏంటి అబ్బో, నన్ను గడకెత్తమని ఇదిగరా, ఇప్పుడు నేను చేతులు వదిలేస్తున్నాడు, ఎవడు పట్టుకుంటాడో పట్టుకోండి. గోలు పెడుతున్నా కూడా పైకి ఎక్కేసి 2 చేతులు వదిలేశాడటండి. ఏమైంది? పడిపోవుటకు ముందు బొర్ర పగిలి తెచ్చాడు అక్కడ. గర్వం ఎప్పుడు కూడా నాశనానికి నడుపుతుందండి. విధేయత నేర్చుకుందాం, దీనత్వం నేర్చుకుందాం. ప్రభు దీనుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నా ఎద్దుకు రండి, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను. నా ఎద్దుకు వచ్చి మనల్ని మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. హెచ్చించుకునేటప్పుడు సాతాను ప్రేరేపణిస్తుంటాడు. కొంతమంది మనసులో హెచ్చించుకుంటారండి, మాటల్లో బాగానే ఉంటారు పాపం, మనసులో హెచ్చించుకుంటారు. ఇతరులతో పోల్చుకొని నేను వాడికంటే బెటర్, వీళ్ళకంటే బాగుండు, వాళ్ళకంటే బాగుండు. తంత్రమైన మన బుద్ధి అది. ఆ గర్వం అనేది మొట్టమొదట పుట్టిన పాపం అది. అపవాది యొక్క పతనానికి కారణం అది. ఈరోజు ఎవరినైనా పడగొట్టాలంటే అపవాది వాడేది ఈ వ్యభిచారాలు, ఈ తాగుడు, ఈ లోక సంబంధమైన పాపాలకు లొంగని వాడిని అహంకారంతో, స్వీయ గర్వంతో వాడిని పోవడం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ రోజు మమ్మల్ని దాటిపోవద్దయ్యా. నీ కత్తి మేము తట్టుకోలేమయ్యా, నీ ఉగ్రతని మేము భరించలేమయ్యా. నీ కోపానికి గురైతే మేము బ్రతకలేవయ్యా. కనికరించు నాయన, కనికరించయ్యా. యోగ్యత లేని వారిమే, అర్హత లేని వారిమే,
నిన్ను దుఃఖపరిచిన వారిమే, నిన్ను విసిగించిన వారిమే, అయినా కలువరి శిలువలో వేలాడుతున్న క్రీస్తుని బట్టి మాకిస్తున్న ఈ క్షమాపణను బట్టి వందనాలయ్యా. మా నీతి వస్త్రము నీవిచ్చిందే, మా శుద్ధ హృదయం నీవిచ్చిన వరమే, మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ నీ రక్తము ద్వారా నీవు చిందించి సంపాదించింది. ఈ రక్షణ మేము నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయి. మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని ఉపలాట పడుతున్న మేము నీ ఉగ్రతను చూడకుండా, నీ కోపానికి బలి కాకుండా, పాత జీవితంతోనే ముందుకు సాగువారిగా కాకుండా, వర్ణాను కళ్ళెము దగ్గర ఆగినట్టు నీ సన్నిధిలో మోకాళ్ళ మీద విరిగి నలిగిన హృదయాలను బలిగా అర్పిస్తున్నాము. అంగీకరించిన ఆయన. ఇంకా ఎందరో నీ ప్రేమ నెరగని వారు ఉన్నారయ్యా. అనవసరంగా శ్రమల పాలవుతున్నవారు, శాపాలకు గురవుతున్న వారు ఉన్నారు. అట్టి వారి కొరకు బలిపీఠము కట్టి మీ సన్నిధిలో మొరపెట్టగలిగిన విజ్ఞాపన ప్రార్థన మాకు దయచేయను ఆయన. ఈ సమయంలో నీ ఆత్మను మా మీద కుమ్మరించు. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.